గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ఏమైనా వచ్చిందా, కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా ఏమైనా తిరగబెట్టిందా, ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. కానీ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ క్లియర్ గా కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చారు. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, అప్రమత్తంగా ఉండండి సరిపోతుంది. ఇప్పుడు నమోదైనటువంటి కేసులు కూడా ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి అడపాదడపా నమోదయ్యేటువంటి కేసులే తప్ప ఇదేదో మళ్ళీ ఇంకొక వేవ్ వచ్చేసింది, మళ్ళీ కొత్తగా కేసులు నమోదవుతున్నాయి అని ఎక్కడ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి చాలా క్లియర్గా ప్రభుత్వం నుంచి ఒక సూచన అయితే వచ్చింది. ఇప్పుడు నమోదైనటువంటి కేసుల్ని జూన్ 16 నుంచి జూలై 16 మధ్య తీసుకున్నారు. మొత్తం ఒక 60కి పైగా పాజిటివ్ కేసులు నమోదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ నమోదైనటువంటి పాజిటివ్ కేసుల్లో 4 చనిపోయారు. అంటే కరోనా వల్ల పాజిటివ్ వచ్చింది కాబట్టి చనిపోయారు, కరోనా మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది, కరోనా మళ్ళీ ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తోంది అని భావన చాలా మందిలో ఉంది. ఎందుకంటే 4 చనిపోయారు కదా ఆంధ్రప్రదేశ్లో. కానీ వైద్య అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆ 4 ఉన్నటువంటి చికిత్స చేసినటువంటి డాక్టర్స్ కూడా చెప్తున్నారు, కేవలం ఇది కరోనా వల్లే వీళ్ళు చనిపోలేదు, వీళ్ళకి కరోనా పాజిటివ్ అన్నమాట వాస్తవమే, కానీ మిగతా సమస్యలు కూడా వీళ్ళకి తీవ్రంగా ఉన్నాయి. ఒక పేషెంట్కి హై బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది, తర్వాత కిడ్నీ సమస్యలు ఉన్నాయి, ఇంకో పేషెంట్కి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉంది. సో ఆల్రెడీ వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి తీవ్రంగా ఉన్నాయి. దానికి తోడు ఈ కరోనా కూడా వాళ్ళకి పాజిటివ్ వచ్చింది కాబట్టి వీళ్ళు చనిపోయారు తప్ప కేవలం కరోనా వాళ్ళు తిరగబెట్టి కరోనా సోకి వీళ్ళు చనిపోలేదని చెప్పి చాలా క్లియర్గా ఆ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 60లో 4 చనిపోయారు, మిగతా వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకొని సేఫ్గా ఇంటికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ చనిపోయిన 4లో 3 కేసులు కడప జిల్లాలో నమోదయ్యాయి, 1 కేసు కాకినాడ జిల్లాలో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదండి, కేరళలో కావచ్చు, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేరళలో అయితే అక్కడ అత్యధికంగా 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సో కాబట్టి దీన్ని భూతద్దంలో పెట్టి చూసి కరోనా మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ తిరగబెట్టింది, ఇంకో వేవ్ అని ఎక్కడా కూడా భయాందోళనకు గురి చేయొద్దని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తోంది. ప్రభుత్వం నుంచి క్లియర్గా ప్రజలకు ఒక సూచన కూడా చేశారు. గతంలో కోవిడ్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకున్నారు, ఇప్పుడు కరోనా మళ్ళీ థర్డ్ వేవ్ రాలేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా చేయకండి. మీరు ఎప్పటికప్పుడు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం కావచ్చు, శానిటైజర్స్ రాసుకోవడం కావచ్చు, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కావచ్చు. సో ఇలాంటి అప్రమత్తత తప్పనిసరి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఉంటే కరోనా నుంచి చాలా దూరంగా మనం వెళ్ళొచ్చని కూడా అధికారుల నుంచి సమాచారం వస్తుంది. సో ఈ రోజుకైతే ఇంకా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నటువంటి దాఖలా కూడా ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా కొంత బాధ్యతతో ఉంటే ఈ కరోనా నుంచి ఈ కరోనా వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది.